వచ్చిన పెద్ద పులి కోసం గాలింపు కొనసాగుతోంది. 15 రోజుల క్రితం ఆత్మకూరు అడవి నుంచి బయటకు వచ్చిన పులి కృష్ణా నదిలో 2 కిలోమీటర్లు ఈదుకుంటూ తెలంగాణలోకి ప్రవేశించింది. దీనికోసం 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా అన్వేషిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర అమరాబాద్ అటవీ పరిధిలో ప్రవేశించిందని గుర్తించారు. ఇరు రాష్ట్రాల అధికారులు కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. సోమశిల అమరిగిరి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. బోటు ద్వారా కృష్ణానది పరిధిలో గస్తీ నిర్వహిస్తున్నారు. అలాగే పెద్ద పులి అడుగు జాడల కోసం అన్వేషణ చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళ ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, శివాని, పెద్ద పులి సంచారము 2 తెలుగు రాష్ట్రాలను కొద్దిగా కలవరపరుస్తుందని చెప్పవచ్చు. 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మకూరు అడవిలో నుండి కృష్ణానది లోటులో 2 కిలోమీటర్లు ఈదుకుంటూ తెలంగాణలో ప్రవేశించిన పులి కోసం 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు అయితే సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర అమరాబాద్ అడవి శాఖ రేంజ్ పరిధిలో పెద్ద పులి ప్రవేశించింది. ఈ కృష్ణానది పరిసర అటవీ ప్రాంతంలోని సమీప గ్రామాల్లోని పంట పొలాల్లో పెద్ద పులి సంచరిస్తుందనే సమాచారంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు అయితే పెట్రోల్ నిర్వహిస్తున్నారు. పులి సంచారం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పలు గ్రామాలలో ముందస్తు అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ అధికారులు ఎక్కడికక్కడే పులి జాడలు కనిపిస్తే కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పులి సంచారం 2 తెలుగు రాష్ట్రాల అధికారులను అయితే కలవరపడుతుంది. ఖచ్చితంగా పులిని పట్టుకుంటామని అధికారులు కూడా చెప్తున్నారు. సమాచారం ఉంటే కూడా అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని కూడా గ్రామస్తులను కోరుతున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్. జూ పార్క్ లో ఉండే పులిని చూస్తేనే భయపడే మనం లైవ్ లో చూస్తే ఎలా ఉంటుంది? ఎక్కడికక్కడ నరాలు తెగిపోతాయి. సరిగ్గా నలమల ఘాట్ రోడ్ లో పెద్ద పులిని చూసిన వాళ్ళు అలానే అనుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు రోడ్ పై కనిపించింది పెద్ద పులి. దీంతో ప్రయాణికులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీశారు. అటుగా వెళ్తున్న వాహనాల వెలుతురు చూసి పులి అడవిలోకి వెళ్లిపోయింది. గ్లాస్ అన్ని జూ పార్క్ లో ఉండే పులిని చూస్తేనే భయపడే మనం లైవ్ లో చూస్తే ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ నరాలు తెగిపోతాయి. నల్లమల ఘాట్ రోడ్ లో పెద్ద పులి ప్రత్యక్షమైంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు రోడ్ పై కనిపించింది. దీంతో ప్రయాణికులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీశారు. అటుగా వెళ్తున్న వాహనాల వెలుతురు చూసి పులి అడవిలోకి వెళ్లిపోయింది. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, శివాని, ఒక నల్లమల్ల అటవీ ప్రాంతం శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో యొక్క పులి సంచరిస్తూ ఉండటం, అది అక్కడ ప్రయాణికులకు కంటపడటంతో ఒకసారిగా కూడా వారు భయాందోళన చెందిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా ఇటు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అటు అమరాబాద్ ఆ ప్రాంతం ఆ ఏరియాల్లో యొక్క పులి సంచరిస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. అయితే కొన్ని వీడియోలు కూడా బయటకి రిలీజ్ అయ్యాయి, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ ప్రయాణికులకు ఈ యొక్క చిత్తపులి కనిపించడంతో ఆ విషయాన్ని వాళ్ళంతా కూడా ఫోన్లలో రికార్డ్ చేసి అటవీ శాఖ అధికారులకు కూడా తెలియజేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క పులుల సంచారం అధికంగా ఉన్న కారణంగా మొత్తంగా కూడా ఫారెస్ట్ అధికారులు ఇటు 2 రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ వాటి యొక్క జాడను పసిగట్టడానికి ట్రాప్ కెమెరాలను అన్నింటినీ ఏర్పాటు చేసి అవి వాటి యొక్క గమనాన్ని వారు పరిశీలిస్తున్నట్లుగా దానికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ప్రయాణికులు కానీ భక్తులు కానీ ఎవరైనా సరే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఎవరు సింగిల్ గా వెళ్ళకండి, గుంపులుగా వెళ్ళాలి. రాత్రిపూట ప్రయాణాలను లేకుండా చూసుకోండి అటవీ ప్రాంతంలో అంటూ వారు హెచ్చరికలు చేస్తూ చెప్తున్న పరిస్థితి, జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.
బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.